మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ బస్సు యాత్రకు బయలుదేరిండట. ఖమ్మంలో ప్రచారం చేసి ప్రజలను తన దిక్కు మలుపుకునేందుకు తొవ్వబట్టిండట. మధ్యలకు రాగానే మరి ఆకలి అయిందా లేకుంటే బుద్ధి పుట్టిందో గానీ ఓ హోటల్ దగ్గర ఆగిండట. ఏమన్నా తిన్నాడా లేకుంటే ఎందుకు ఆగిండో అరుచుకుందాం పారి. రోడ్డు పక్కకు ఉన్న హోటల్లో కూర్చున్నాడు కదా, అగో కేసీఆర్ సార్ వచ్చిండట అని అక్కడ ఉన్న పబ్లిక్ కూడా బాగానే వచ్చిరట సార్ను చూసేదందుకు. పడుసుపోరగాన్ల కాడికి వెళ్ళి పండు ముసలోళ్ళ దాకా అందరితోని మంచిగానే మాట్లాడినట్టున్నాడు కదా. పకోడి కూడా పంచిపెట్టిండు. ఓ ముసలామె సార్ను చూడంగానే సంబురంతో మన్మరార్లు సంకలేసుకొని తీసుకొచ్చి సార్కు ఏదో బాధ చెప్తుంది. ఓంగాడు సార్లు ఆపుతుండ్రు కానీ అవ్వ ఆమె బాధనంతా చెప్తూనే ఉన్నది. అటెనక సిక్కి ఓ పెద్ద మనిషి కూడా కేసీఆర్ సార్ను పక్కకు పిలుచుకొని మరి ఎట్లున్నది మార్పు రావాలి అని కాంగ్రెస్కు ఓటేస్తిరి. ఏమన్నా మార్పు వచ్చిందా అని ఎర్రబెల్లి దయాకర్ సార్ అడిగినట్టు ఉన్నాడు. ఏం మార్పు సారు, తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టు అయింది. ఇందిరామ రాజ్యం వస్తే ఇంకా జనంతా మంచుకుంటుందని ఆశపడి సాటుగా ఓట్లేస్తే మా నోట్లోనే మన్ను కొట్టే కాడికి వచ్చింది. నీళ్లు చక్కగా రాక ఈ తేప పంటలు కూడా చక్కగా వండలేదు. తెచ్చిన ఒడ్లను కొనుగోలు కేంద్రాలల్లో బిరబిర కొంటలేరని చెప్పినట్టే ఉన్నాడు. కేసీఆర్ సార్ కూడా పాలిచ్చే బర్రె నమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టే అయ్యింది మీకు అన్నాడు కావచ్చు. కానీ గత 10 ఏళ్ల ఏలుబడిలా సారు ఇట్లా ప్రజలకు వచ్చి కలిసిండా? ప్రగతి భవన్ దాటలే పోతే ఫామ్ హౌజ్లా లేకుంటే ప్రగతి భవన్. అట్లా కాకుండా అప్పుడే ఇట్లా జనంలకు వచ్చి గోసలు అరుచుకుంటే ఇట్లా సారు జిల్లాలల్లో తిరిగే కాడికి రాకపోవు. ఇది చూసినాక ఎవరైనా తట్టుదాకనాకనే బట్ట కడతారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.